చెల్లె ఉండి నా దగ్గర ఉన్నది సార్, ఆమె నాకు ఫోన్ చేసింది, నేను ఇస్తా సార్ అని అన్నయ్యకి ఇస్తే ఆ అన్నయ్య మాట్లాడి, మీరే ఆ అబ్బాయి వాళ్ళ మమ్మీ మీ మీదనే కంప్లైంట్ ఇస్తుంది, మీరే కొట్టడం వల్ల మా బాబుకి ఏమో అయ్యింది అని అంటున్నది అని అంటే, లేదు సార్ నేను కొట్టలేదు, నేను మందలిచ్చిన అంతే అంటే, అదే వాళ్ళ మమ్మీ నీ మీద అని అంటుంది మేడం, మీ మీద అని ఒకసారి మీతో మాట్లాడతాను, నేను ఇక్కడ లేను సార్, తను ఎక్కడున్నారు అని వీళ్ళని అడిగితే పిఎస్లో ఉన్నారు సార్, ఇక్కడ ఎవ్వరు ఉండట్లేరు అందరు, మేము ఇన్ని రోజుల నుండి వెతుకుతున్నాం సార్, ఒక్క రోజు కూడా గేట్ దాటి బయటకు రాలే ఆమె. ఆ మైక్ ఛానల్ వాళ్ళు వచ్చిన తర్వాత ఆ రోజు ఆ అన్నయ్యకి మొత్తం అర్థమైంది. చెల్లె అటు తీసుకొని పోగానే మేము ఇట్లా తిరిగిపోయేసరికి ఆమె ఇంకో డోర్ నుండి ఫోన్ వచ్చేసింది ఆమెకి. ఆ ఫోన్ చేసుకుంటూ ఇట్లా కూర్చున్నా మళ్ళీ లేచి టక్కున పోయి డోర్ తీసి అవతలకి పక్కింట్లోకి పోదాం అనుకున్నది. అసలు డోర్ తీసేసరికి వీళ్ళు ముందు నుండి పోయిన ఎదురుకున్నారు. వీళ్ళని చూసింది మొత్తం షివరింగ్ వచ్చి వణికిపోయింది. దెబ్బకి ఆ అన్నయ్యనే వీడియో ఆఫ్ చేయండి అని చెప్పి, ఏంది మేడం మీకు హెల్త్ ఇష్యూ ఏమన్నా, నేను హార్ట్ పేషెంట్, షుగర్ బీపీ, అంత భయపడాల్సిన అవసరం ఏముంది సార్, ఇంకా డౌట్ఫుల్. కొట్టలేదు అన్నది. ఇంకో ఛానల్లో వస్తే నేను నవ్వుకుంటూ మందలు ఇచ్చినా అది అంత పెద్ద ఇష్యూ కాలేదు. అది కూడా చెప్తా మేడం ఎందుకు పారిపోయిండో అంటే, ఈ క్యాంప్ ఫైర్ చేస్తే దానివల్ల మేడం కొంచెం క్లాస్ ఇచ్చింది, కోపం చేసింది, అందుకే పారిపోయిండేమో అని అట్లా చెప్తాం. అది అంత పెద్ద ఇష్యూ కాలేదమ్మా, దాని గురించి అవసరం లేదు, అదేం ప్రాబ్లం కాలే అని చెప్పిండ్రు.